రవికుమార్ కస్తూరి ఆర్ట్స్, రవికుమార్ జీవన వేదం. మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చెప్పాను, ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పాను, తర్వాత కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ భక్తిలో ఎలా ఉండాలో చెప్పాను. ఇలా 3 చెప్పు. ఇప్పుడు కమ్యూనికేషన్ గురించి చెప్తాను. కమ్యూనికేషన్ అంటే పెద్ద ఈ ఊరు నుంచి ఆ ఊరికి కాదు. భార్య భర్త ఉన్నారు, వాళ్ళ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఒకరి భావం ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ మనసు ఒకరు అర్థం చేసుకోవాలి. జస్ట్ ఏ డౌట్ ఉన్నా ఒకళ్ళు చెప్పుకోవాలి, వీధిలో చెప్పుకోకూడదు. అర్థమైందా? ఆవిడ వెళ్ళి ఎవరితో చెప్పుకొని, మీరు వెళ్ళి ఎవరితో చెప్పుకుని, అది పద్ధతి కాదు. కమ్యూనికేషన్ అంటే ఏం చేద్దాం అప్పుడు, ఓకే, అబ్బే అలా చేస్తే బాగుండు అని చెప్పడం, నువ్వు చెప్పు ఎలా బాగుంటుందో అని ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే దీన్నే కమ్యూనికేషన్ అంటారు. ఇది మానసికంగా కమ్యూనికేషన్ డెవలప్ చేసుకుంటే సంసారం చాలా బాగుంటుంది. ఇదే రవికుమార్ జీవన వేదం.